హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ కోనసీమ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చిన్నమ్మ వచ్చిందని చెప్పాను కదా మొన్న ఊరు నుండి. చిన్నమ్మ అయితే చేపల కూర వండుతానమ్మా అన్నది. సరే చిన్నమ్మ అన్నాను. కట్టి చేపలు వచ్చాయన్నమాట పొద్దుట. మా ఊర్లో అయితే మేము కట్టి చేపలు అంటాము, కట్టి పరుగులు అంటాము. అవైతే తీసుకున్నాము. అవైతే మంచిగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాం అన్నమాట. ముందే చిన్నమ్మ ఎలా వండుతుంది చేపల కూర అని టేస్ట్ చేద్దామనిపించింది. అందుకని చేపలు అయితే తీసుకోమన్నాను. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని చక్కగా అందులో అయితే కొద్దిగా వాటర్ వేసింది. వాటర్ వేసేసి మళ్ళీ మగ్గించింది అనమాట మంచిగా. తర్వాత అయితే చింతపండు అంటే ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు అయితే తీసుకుని కడిగేసి పెట్టుకుంది. అలాగే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఇలాచి, కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసేసుకుంది. ఈలోగా ఇది మరుగుతుంది కదా, ఇందులో అయితే ఇప్పుడు చింతపండు శుభ్రంగా పెట్టుకుంది కదండి, ఆ చింతపండు పులుపు అయితే వేసేసుకుంటుంది. చింతపండు పులుపులో చెత్త ఏమీ లేకుండా చూసుకోండి. మంచిగా చింతపండు అంతా కూడా పీచేసేసి అయితే వేసేసింది అన్నమాట. అంటే కొంతమంది చేపల కూర వండితే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం వండుకుని మనం తినే కంటే వేరే వాళ్ళు వండిన కర్రీ చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా. అందుకని ఎప్పుడు నేనే వండుకుంటాను కాబట్టి ఒకసారి చిన్నమ్మ చేత వండిపించుకుందామని నేనైతే చేపలు తీసుకోమన్నాను. తర్వాత మసాలా తయారు చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసింది. ఇప్పుడు దీన్ని అంతటిని మంచిగా మరిగించేస్తుంది అన్నమాట. మరిగించేసి లాస్ట్లో ఒక 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది అనిపించుకుని అప్పుడు చేపలు అయితే వేస్తుంది. ఎందుకంటే ముందే వేసుకుంటే చేపలన్నీ పాడైపోతాయంట. పులుసు అయితే బాగా మరిగిపోయింది. చేపలు కూడా వేసేస్తుంది. ఇవి మా ఊళ్ళో కట్టి చేపలు అంటాము. ఇప్పుడు వరదల సీజన్ కాబట్టి చేపలు అవి సరిగ్గా దొరకట్లేదు అనమాట. ప్రస్తుతానికి ఇవి వచ్చాయి ఇంటివైపు. ఇవైతే తీసుకున్నాం అనమాట. అయితే చిన్నమ్మ చేత వండించుకుందామని, చిన్నమ్మ కర్రీస్ బాగుంటుంది అందుకనే చిన్నమ్మ చేత వండించుకుందామని కర్రీ అయితే చేయించుకుంటున్నాను నేను. మరి టేస్ట్ ఎలా వస్తుందో నేను చూసి మీకు చెప్తాను, ఓకేనా. నాకు తెలిసి నేనైతే టేస్ట్ చేశాను, జస్ట్ సాల్ట్ చూద్దామని. కర్రీ అయితే చాలా బాగుంది. మరి రైస్లోకి ఎలాగుంటుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను, ఓకేనా. చేపలన్నీ వేసేసాక దీన్ని మాత్రం మనం గరిటెతో తిప్పుకోవద్దండి. ఎందుకంటే ఒక క్లాత్ తీసుకుని దాంతో మనం ఇలా అనుకోవాలి. తర్వాత ఒకసారి ఉప్పు, అలాగే నెక్స్ట్ ఇంకా కారం, ఆయిల్ అన్నీ సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. కర్రీ చూసారా చాలా బాగా ఉడుకుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారండి చేపల కూర అనేది. మాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం కారం అయితే వేసుకుంటున్నాము. ఎందుకంటే చేపల కూరలో కొంచెం కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి వేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ దాన్ని కలుపుకుంటున్నాం అన్నమాట. కలిపేసుకుని పెట్టేసుకుని ఆయిల్ అన్నీ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా దీన్ని మనం సిమ్లో పెట్టి కొద్దిగా మగ్గించుకుని, చేప ఎక్కువసేపు ఉడకదండి, ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపోతుంది మ్యాక్సిమం. దీంట్లో మళ్ళీ ఫైనల్గా కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం. ఇంకా దీన్ని ఈవినింగ్ వరకు ఉంచుకుని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ నైట్ వండుకుంటే మార్నింగ్ వరకు ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది.